హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనకు టెట్ పేపర్ 1 ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని అయితే మనము ఈ వీడియోలో అయితే మనము తెలుసుకుందాం. అదేవిధంగా క్వశ్చన్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేను ఆల్రెడీ మార్నింగ్ సెషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు నేను చెప్పడం అయితే జరిగింది. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు ప్రశ్నపత్రం అనేది అయితే ఈజీగా ఉంది. మార్నింగ్ సెషన్తో పోల్చుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్ ప్రశ్నపత్రం అనేది అయితే ఈజీగా ఉందని అభ్యర్థులు అయితే చెప్తున్నారు. సో దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలను అయితే మనమైతే క్లియర్గా తెలుసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మిత్రమా చూడండి, కాఠిన్యత అనేది ఒక్కొక్కసారి ఈజీగా ఉంటుంది, ఒక్కొక్కసారి ప్రశ్నపత్రం హార్డ్గా వస్తుంది. కాబట్టి ఈ నార్మలైజేషన్ గురించి 2-3 డేస్లో క్లారిటీ ఇస్తామని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించి. రైట్, ఇక మనము క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి. నేను మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు, మీ డిఎస్సికి ఉపయోగపడే అన్ని రకాల మెటీరియల్స్ మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తాము. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు మిత్రమా, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. రైట్, ఇక మనము ప్రశ్నలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఎల్లోరా గుహలు ఎవరి కాలం నాటివని అడగడం జరిగింది. ఎల్లోరా గుహలు ఇక్కడ మనకు ఆప్షన్లలో చాలామంది చెప్పారు. గుప్తులు అనేది ఆప్షన్లలో లేదు అని చెప్పారు, కానీ రాష్ట్రకూటులు అనేది మనకు ఆప్షన్లలో ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. కాబట్టి మనకు సరైన సమాధానము రాష్ట్రకూటులు అవుతుంది. ఇది ఎక్కడ ఉందో ఒకసారి మనం బుక్లో చూద్దాము. చూడండి మిత్రమా, టెక్స్ట్ బుక్లో మనకు గుప్తుల కాలం నాటికి చెందినవి ఎల్లోరా గుహలు అని ఉంది ఒకటి. నెక్స్ట్ చూడండి, మనకి ఇది ఆప్షన్లో లేదు. ఎల్లోరా గుహలు అనేది ఆప్షన్లో లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఆప్షన్లో లేకుంటే గుప్తుల కాలం అని మనకు ఆప్షన్లో గుప్తుల గురించి లేనప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఆ చిత్రం ఇచ్చి దాంట్లో మనకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రకూటుల కాలం నాటి ఎల్లోరాలోని 15వ నెంబర్ గుహలోని విష్ణు నరసింహునిగా చూపుతున్న చిత్రం. అంటే రాష్ట్రకూటుల కాలం నాటి ఎల్లోరా గుహలుగా మనము గుర్తించాల్సి అయితే ఉంటుంది. రాష్ట్రకూటుల కాలం నాటి ఎల్లోరాలోని, కాబట్టి ఇక్కడ మనకు రాష్ట్రకూటులు అనేది మనకు సరైన సమాధానంగా ఎంచుకోవాల్సి వస్తుంది, లేదా ఆ యొక్క క్వశ్చన్కి యాడ్ స్కోర్ అన్న ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనకు ఒక బుక్లో గుప్తుల కాలం నాటికని ఇచ్చి ఇంకో దాంట్లో రాష్ట్రకూటులని ఇచ్చినప్పుడు ఇలా ఉన్నప్పుడు ప్రశ్నలకి యాడ్ స్కోర్ అనేది గతంలో జరిగినటువంటి ప్రశ్నపత్రాలకైతే రావడం అయితే జరిగింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారనేది చూద్దాం. ఇక్కడైతే మనకు ఉన్నటువంటి ఆప్షన్లో చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రకూటులు అనేది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క ఎవరు అంటే రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చెప్పింది ఎవరంటే విలియం హార్వే అనేది సరైన సమాధానం అవుతుంది. మనకు పల్లె అందాలు ఎవరి రచన అని అడగడం జరిగింది మా ఆఫ్టర్నూన్ సెషన్లో. మనకు ఆచి వెంకటాచార్యులు అనేది సరైన సమాధానము అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రశ్నలు ఏది అడిగారో క్లారిటీ లేదు. ఆది హిందూ జాతీయ ఉన్నతి సభ అంటే అరగే రామస్వామి, ఇది మనకు 2016 టెట్లో వచ్చినటువంటి బిట్టు. ఒకవేళ ఆది హిందూ మహాసభ అని అడిగితే బిఎస్ వెంకట్రావు అవుతుంది. ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగారు అనేది మీకు క్లారిటీ ఏది ఉందో సో దానికి అనుగుణంగా ఆ యొక్క ఆన్సర్ని మీరు చూసుకోండి. రైట్, సాంఘిక శాస్త్ర బోధనకు ఉపయుక్తమైనది ఏంటిది అని అడిగారు. మనకు మ్యాపింగ్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్లో మనము మ్యాపింగ్ అనేది మనం ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పాషాణం అనే పదానికి అర్థం అడిగారు, రాయి అని అవుతుంది. శుక్తి అంటే మనకు ముత్యపు చిప్ప అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనము అవి కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఇవి మనకు ఉన్నాయైతే చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మిత్రమా, గాలిలో తక్కువ పరిమాణంలో ఉన్న వాయువు ఏది అని అడిగారు. మనకు కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఉదయించు పదానికి అర్థం అడిగాడు. మీకు సరైన సమాధానం ఒకసారి కనుక్కోండి. వెలుగు అవ్వచ్చు, లేకుంటే ఇంకేదైనా ఉంటే అది మీకు తెలిసి ఉంటే అది కామెంట్ అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్, ఒక రోజుకి మ్యాథ్స్లో ఒక రోజుకి ఎన్ని సెకండ్లు అని అడిగారు. రోజుకు మనకి 24 గంటలు ఉంటాయి. గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. 24 × 60 × 60 చేస్తే మీకు 86,400 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకు తెలుగులో రంగనాథ రామాయణాన్ని ఎవరు రచించారంటే గోన బుద్ధారెడ్డి మనకు సరైన సమాధానం అయితే అవుతుంది. చావు, సమయం, నలుపు అనేది అర్థాలకు నానార్థం ఏది అని అడిగారు. కాలం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇది మనకు మొన్న కూడా టెట్లో ఇది ఒక కాలం అనే పదానికి నానార్థాలు అడగడం అనేది జరిగింది. నెక్స్ట్, హాలికుడు, రైతు అనే పదానికి అర్థాలు మనకు కర్షకుడు అనేది
అవుతుంది. సంక్లిష్ట వాక్యం ఒకటి ఇవ్వడం జరిగిందని చెప్పారు సంక్లిష్ట వాక్యానికి సంబంధించి. అదేవిధంగా భీమార్జునులు ఏ సమాసం అంటే కింద ద్వంద్వ సమాసానికి సంబంధించిందని ఇచ్చి కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భీమార్జునులు అనేది మీరు సరైన సమాధానం ఎంచుకోవాల్సి వస్తుంది. ఒకవేళ భీమార్జునులు ఇస్తే అది ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ చంపకమాల గణాలు అడిగారు. నజ భజజర అనేది చంపకమాల యొక్క గణాలు అనేటివి అవుతాయి. శుక్తి అర్థం అడిగారు. ముత్యపు చిప్ప. అదేవిధంగా భూమిష్యుడికి దానికి కూడా అర్థం అడగడం జరిగింది. ఇక్కడ సైకాలజీలో చూసుకున్నట్లయితే మనకు ఒకసారి చూసుకున్నట్లయితే కోల్బర్గ్ యొక్క దశలు లెవెల్స్ అడగడం జరిగింది. అదేవిధంగా నాగార్జున కొండకు పురాతన నామం అడిగారు. సిపిఆర్ ఫుల్ ఫామ్ అడిగారు. కార్డియో పల్మనరీ రిసిస్టేషన్ అని మనకు ఆ యొక్క ఫుల్ ఫామ్ అవుతుంది. మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారో అందరికీ తెలుసు. ఎంఆర్ఓ తహసీల్దార్. ఎంఆర్ఓ అన్న తహసీల్దార్ అన్న ఒకటి మనం 4th క్లాస్లో దీనికి సంబంధించి 4th క్లాస్ ఈవీఎస్లో ఉంటుంది. అదేవిధంగా గుండెకి సంబంధించి చికిత్స చేసే డాక్టర్ని మనము కార్డియాలజిస్ట్ అంటాం. ఇది మనకు తెలిసినటువంటిదే. ఇంకా మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాళేశ్వరం తెలంగాణ చేపట్టిన అత్యుత్తమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే మనకు కాళేశ్వరం అవుతుంది. నెక్స్ట్ రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే డి విటమిన్ లోపం వల్ల మనకు రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. అది అందరికీ మనకు తెలిసినటువంటి విషయం. నెక్స్ట్ ఇక్కడ 7x² + 9x + 10 = ఆ యొక్క మనకు మ్యాథ్స్లో ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో సరైన సమాధానాన్ని మీరు ఈ విధంగా ఈ పద్ధతిలో వేసి చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోల్కతా టు ముంబై డైరెక్షన్స్ అడిగారు. అదేవిధంగా ఏకలింగ పుష్పాలు అడిగారు. మనకు 7th క్లాస్ సైన్స్లో ఉంటుంది. అదేవిధంగా రక్షకత రాష్ట్రకూటులు ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. అదేవిధంగా నెక్స్ట్ సహజ వనరులకు సంబంధించి తరిగిపోని వనరులు ఏవి అని అడిగారు. కింది వనరులకు తరిగిపోని వనరులు ఏది అనే ఆప్షన్ని మనము తరిగిపోని వనరులని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎల్లోరా గుహలు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతాన్ని అడిగారు. సైకాలజీలో కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతాన్ని అడిగారు. అదేవిధంగా బ్రూనర్ బోధన సిద్ధాంతానికి సంబంధించి ఏది అని అడగడం జరిగింది. మనం ఆల్రెడీ ఆది హిందూ మహాసభ తెలుసుకున్నాం. అదేవిధంగా భానుదయము ఏ సంధి విభజన అనుకుంటే భాను ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే భానుదయం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. భాను ప్లస్ ఉదయం అవుతుంది. సో ఊ ప్లస్ కలుస్తూ అవుతుంది కాబట్టి భాను ప్లస్ ఉదయం భానుదయం కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అనేది అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఐక్యూ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. MA/CA × 100 చేయాలి. అదేవిధంగా తెలంగాణకి సౌత్ సైడ్ ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారు. ఏపీ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. అదేవిధంగా 12 minutes అంటే 12 నిమిషాలు = 300 సెకండ్లు అని మ్యాథ్స్లో ప్రశ్న ఇచ్చారు. దాన్ని మనము 12 × minutes అంటే 60 అంటే నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 60/300 చేస్తే మనకు 12:5 ఏమో ఆన్సర్ వస్తుంది. సో చేయండి. ఆ విధంగా మీకు సహజ వనరులు చెప్పాను నేను. నెక్స్ట్ మీకు భాష నిర్వచనానికి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. భాష నిర్వచనానికి సంబంధించి. అదేవిధంగా కెలిడియోస్కోప్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయని అడిగారు. అది స్క్వైర్స్లో అడిగారా, ఎలా అడిగారు? ఒకవేళ స్క్వైర్స్ అని అడిగితే 6 అవుతుంది. లేదా ఒకవేళ కెలిడియోస్కోప్ యొక్క రెక్టాంగిల్స్ ఎన్ని అవుతాయంటే బాహ్యపరంగా అయితే 3. సో దానికి సంబంధించిన క్వశ్చన్ క్లారిటీ లేదు. దాని గురించి అయితే కెలిడియోస్కోప్ సంబంధించి ప్రశ్న అయితే రావడం జరిగింది. MSPని ఎవరు నిర్ధారిస్తారని అడగడం జరిగింది. అదేవిధంగా మనకు తెలంగాణలో ఉన్న విద్యుత్ కేంద్రం ఏది అని అడిగారు. సో అది రామగుండం కొత్తగూడెం NTPC ఒకటి ఉంది. సో అక్కడ మనకు ఆప్షన్లో ఇచ్చినటువంటి దాన్ని మనము ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు RT ప్రకారం ప్రాథమిక మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పని దినాల సంఖ్య మనకు అయితే 220 రోజులు అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వివేక విజయం రచన ఎవరిది అని అడిగారు. సో దాని యొక్క సమాధానాన్ని మీరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇది మనకు ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు తెలిసినటువంటి నేను మీకు చెప్పాను. మీకేమన్నా తెలిసి ఉంటే ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు కామెంట్ చేయండి మిత్రమా. రైట్, మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. దాదాపుగా దీంట్లో ఉన్నాయని మనము చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఈరోజు వచ్చినటువంటి ప్రశ్నలు అయితే ఈజీగానే ఉన్నాయి. మార్నింగ్ సెషన్తో పోల్చుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్ ప్రశ్నలు అయితే చాలా ఈజీగా వచ్చినట్టు అభ్యర్థులు అయితే చెప్తున్నారు. సో మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ని, అదేవిధంగా PDF నోట్స్ మెటీరియల్ ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్.